నిజామాబాద్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. పసుపు క్వింటాలకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ మార్కెట్ యార్డును ముట్టడించారు. కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థను అరికట్టాలని డిమాండ్ చేశారు రైతులు. ఇక దీనిపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో పసుపు రైతులు ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. ఉదయం నుంచి కూడా తాము పసుపు మార్కెట్ యార్డ్లో కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నాము. శనివారము రెండో శనివారం సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయి. మండే రోజు కొనుగోలు జరుపుతారంటూ ఉదయం నుంచే వీరంతా కూడా మార్కెట్ యార్డ్లో వెయిట్ చేస్తున్నారు. కానీ ఉదయం నుంచి కూడా కొనుగోలు జరగకపోవడంతో వీరంతా ఇట్లా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద అధికారులు స్పందించకపోవడంతో బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపం వద్ద వీరంతా కూడా రోడ్డుపై బైఠాయించున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నా వీరంతా కూడా రోడ్డు పైన బైఠాయించారు. నిజానికి 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ 10,000 రూపాయల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ వ్యాపారస్తులు వాటిని బేఖాతరు చేస్తూ 5,000, 6,000 నుంచి మొదలుకొని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులంతా కూడా ఆందోళన పడబట్టారు. సార్ మాది జగిత్యాల సార్, జగిత్యాల జిల్లా నుంచి తీసుకొని వచ్చినాం సార్. పసుపు ఇక్కడ పెద్ద మార్కెట్ అని ఇక్కడ తీసుకొని వస్తాయి సార్. ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు సార్. దాని గురించి మాట్లాడింది లేదు. పొద్దున తీసుకొచ్చినామంటే సార్ ఇప్పటికీ ఒక్క ఖరీదారు కూడా వచ్చి కొనడానికి వీల్లేదు సార్. ఆఫీస్ కానీ పోయినా ఆఫీస్ కాడ కూడా ఎవరు లేరు సార్. ఎవరు మాకు చెప్పేటోళ్ళు లేరు, ఏం లేదు సార్. మాకు మద్దతు ధర అన్నారు, 15,000 అన్నారు, పసుపు బోర్డు అన్నారు. ఒక్కటి ఏ విషయం కూడా మాకు ప్రజలకు లేదు. అసలు దాని గురించి పట్టించుకున్న లేదు సార్. కనీసం ఒక పసుపు క్వింటాలకు 15,000 కాదు సార్, 8,000 కూడా వాళ్ళకు తెలియదు సార్. 8,000, 9,000 సార్. మాకు దీనికి వెంటనే కలెక్టర్ స్పందించి మాకు వెంటనే కలెక్టర్ స్పందించి మాకు ఏదైనా విషయం చెప్పాలని మేము జగిత్యాల జిల్లా ఇక్కడికి వస్తే పసుపు మంచి రేటు ఉందని వస్తే 7,000, 8,000 రూపాయలు పెడుతుర్రు. మినిమం 15,000 అన్నా పెడితే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఒక్క కడిదారన్నా వచ్చింది లేదు, చేసింది లేదు. పొద్దుగా నడుస్తుంది. నిన్న వచ్చినస్తుంది ఒక్కళ్ళు అన్న రాలే కొనుటోళ్ళు. ఇక్కడ సాధారణ మద్దతు ధర 10,000 ఉందని తెలిసేసి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 10,000 కాదు, అక్కడ అసలు వచ్చిన ఖరీదారు లేడు. ఎవరో మేము పొద్దున ఉదయం 5 గంటలకు లేచి బస్కు పట్టుకొని అట్నో ఇట్నో వచ్చేసినాం. 10 గంటలకి ఇక్కడికి చేరుకున్న తర్వాత అప్పటి నుంచి ఒక్క ఖరీదారు లేడు. మా పసుపు కింద గుమ్మరిచ్చినామంటే అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఏమైంది మా పసుపు ఎవరు కొంటలేరు అని అంటే ఇక్కడ అంతా ఒక మద్దతు ధర నిర్ణయించినాం. 10,000 మాలు ఉంటేనే కొంటారు. ఇది 10,000 మాలు లేదా అని అంటున్నారు. ఆ 10,000 మాలు ఎట్లుంటుంది మరి? అక్కడ ఆ లాస్ట్కి ఒకటి ఈ లాస్ట్కి ఒకటి కొంటుర్రు, మిగతా 99 కొనట్లేదు. ఈ 99 మంది రైతులు మరి ఏం కావాలా? పసుపు 8 డ్రమ్ములు తెచ్చిన సార్, 8 డ్రమ్ములు తెచ్చిన. ఇవాళ తెచ్చినాం. కొంటలేరు, వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు. మాకు రేట్లు లెక్క అవుతున్నాయని ఒక్క దుకాణం సార్ వచ్చింది లేదు, చూసింది లేదు. చూసి వెళ్ళినాం సార్. దాని కడుపు నిండిందే లేదు మాకు. ఒక్క సంచి కొంటే 1,600 మందు, పురుగు మందు. ఒక్క అడుగు మందు సంచి కొంటే 2,000. దాని కలుపుకు 300 ఒక్క మనిషికి కలిస్తే 4 గంటలే 300 కైకిలు ఇవ్వాల. దానికి ఏమి రిండుతలేదు సార్. మేము మా కడుపు రిండుతలేదు. 5 రోజులు మేము వచ్చి మాకు ఎవడచ్చి చూసింది లేదు. గిట్లకి ఇంత ధర అన్నది లేదు. మాకు కడుపు ఏం కావాలా, మాకు నీళ్ళేం కావాలా, మాకు అన్నం ఏం కావాలా. మళ్ళీ పోయి రిటర్న్ వచ్చినాము. మా భర్తలకు మా అన్నం ఏం కావాలా, మా పిల్లలకి ఏం కావాలా, ఎన్నిసార్లు రావాలా మేము పట్టుకొని. మరి పసుపు పెట్టు అని అన్నారు. మరి పెట్టు అని అంటే పెట్టినాము. పెట్టిన దానికి ధరలు ఎందుకు పెట్టారు? మరి అదే పెట్టకుండా అంటే మేము ఏదో మక్కలు వేసుకొని మేము ఏదో ఉంటుంటాం కదా. మాకు ఆశ ఎప్పుడేంటికి? ఆశ తీసుడు ఎందుకు? రైతులు పండితేనే మీరు కలెక్టర్ తింటున్నారు, ఆఫీసర్లు తింటున్నారు, గవర్నమెంట్ తింటున్నారు, పోలీసు వాళ్ళు తింటున్నారు, అందరు తింటున్నారు. మరి మేము పండియ్యేది, మేము పండియక మేము కూర్చుంటే మీరు ఎక్కడికి వెళ్ళి తింటారు? కనీసం తమను పట్టించుకోవట్లేటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. ప్రధానంగా అధికారులు చెప్తున్నారు కనీసం మద్దతు ధర 10,000 రూపాయలకు పసుపు కొనుగోలు చేయాలని చెప్పినా కూడా అట్లాంటి పరిస్థితి మార్కెట్ యార్డ్లో లేదని చెప్తున్నారు. వ్యాపారస్తులంతా కూడా సిండికేట్ గా మారి వీరంతా కూడా తమని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. పంట నాణ్యతను బట్టి మరింత దాని ధరలు నిర్ణయించాలని వ్యాపారస్తులకు సూచనలు ఇచ్చినా కూడా వ్యాపారస్తులు పట్టించుకోవట్లేదు. కేవలం 5,000 నుంచి 6,000 రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో రైతులంతా కూడా ఆందోళన పడబట్టారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.